గత 5 ఏళ్లు ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారని విమర్శించారు మంత్రి లోకేష్. 2019లో 29వ ర్యాంక్లో ఉన్న ఏయూ 2023 నాటికి 76వ ర్యాంక్కి వెళ్లిందన్నారు. మళ్లీ ఇప్పుడు 41వ ర్యాంకు తీసుకొచ్చామని, టాప్ 10 యూనివర్సిటీగా ఏయూను తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో గతంలో జరిగిన అరాచకాలపై మ్యాన్ పవర్ ఆడిట్ చేస్తున్నామన్నారు మంత్రి లోకేష్. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది నేను ఈరోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 డేస్లో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠినమైన నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తాం.